ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే జగన్మోహన్ రెడ్డి పాలనతో అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా స్పష్టం చేశారు. తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ బోగస్ ప్రచారాన్ని ముస్లిం మైనారిటీ సమాజం నమ్మి మోసపోవద్దని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, సచివాలయాన్ని సైతం 360 కోట్లకు కుదవపెట్టి పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారని, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలపై భారం మోపుతున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు అస్తవ్యస్తంగా ఉన్న పాలనను సరిచేసి భవిష్యత్తు తరాలకు గ్యారంటీగా నిలిచేందుకే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారని షాజహాన్ బాషా స్పష్టం చేశారు. తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ బోగస్ ప్రచారాన్ని ముస్లిం మైనారిటీ సమాజం నమ్మి మోసపోవద్దని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే తెదేపా నేత షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, సచివాలయాన్ని సైతం 360 కోట్లకు కుదవపెట్టి పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారని, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలపై భారం మోపుతున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు అస్తవ్యస్తంగా ఉన్న పాలనను సరిచేసి భవిష్యత్తు తరాలకు గ్యారంటీగా నిలిచేందుకే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారని షాజహాన్ బాషా స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వచ్చి తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోసం కాదు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి శ్రేయస్సు కోసం కాదు. ఆయన పైన ఎక్కడ 13 ఈడీ కేసులు, ఈడీ ఎఫ్ఐఆర్లు, ఈడీ ఛార్జ్షీట్లు ఆయన పైన ఏమి లేవు. అర్థమైందా? పెట్టిన ఒక కేసు కూడా పూర్తి చేసుకోలేకపోయారు. రాష్ట్ర 5.5 కోట్ల ప్రజల ఆంధ్ర భవిష్యత్తు కోసం ఆయన బీజేపీతో అలయన్స్ అయ్యారు. ఈ అలయన్స్ ఆంధ్ర రాష్ట్ర పిల్లల భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర మహిళల భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్రకు సుభిక్షంగా అభివృద్ధి చేయడానికి ఒక ఆలోచనతో కంకణం కట్టుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ చేశారు. చెప్తున్నాను, ముస్లిం మైనారిటీలు మీరు చాలా ధైర్యంగా పడుకోండి. రేపు ఎక్కడైనా కానీ ఎన్ఆర్సీ సిఏఏ బిల్ వస్తే ఒక్కరికి కూడా నాన్ రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ కింద పక్కకు తోసేది ఉండదు. మీ అందరి హక్కులు కాపాడే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి. ఎన్ఆర్సీ సిఏఏ బిల్లు ఏ ఒక్క ముస్లిం మైనారిటీలకు వర్తించకుండా పూర్తిగా మీరు, మీ పెద్దలు, ఈ భారతదేశ పౌరులు మీ హక్కులు కాపాడే బాధ్యత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పి నేను ఆయన తరఫున మాటిస్తున్నానని చెప్పి స్వయంగా తెలియజేస్తున్నాను. మీకు ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పోయింది, అది వచ్చి ఇప్పుడు కమ్యూనల్ పార్టీ, అది మీ వ్యతిరేక పార్టీ అని చెప్తే మీరు అవి నమ్మద్దండి. ఈరోజు సాచర్ కమిటీ రిపోర్ట్, రంగనాథ కమిషన్ రిపోర్ట్, దీని ప్రకారం ముస్లిం మైనారిటీల పరిస్థితి మన ఎస్సీ ఎస్టీ సహోదరుల కన్నా దయనీయ పరిస్థితిలో ఉంది. మీకు ఒక మంచి నాయకత్వం అవసరం ఉంది. మీరు అందరితో కలిసిమెలిసి నడిచే అవసరం ఉంది. దానికి మీకు రాష్ట్ర స్థాయి నాయకత్వం మీకు అవసరం ఉంది. ఆ నాయకత్వం ఏమి దేశజాలాలు లేకుండా, ఏమి ఏకపక్షం లేకుండా అన్ని విధాలుగా మీకు కాపాడుకుంటూ నడిచే మనిషి ఒక్క మనిషి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. హీజ్ ఎ మ్యాన్ ఆఫ్ సెక్యులర్. మీకు తెలుసో లేదో, దాదాపు దుల్హన్ స్కీమ్లో 42,000 మంది ముస్లిం మైనారిటీ పిల్లలకు 50,000 రూపాయలు అన్కండిషనల్ గా ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి ఇమాం మోజన్ల జీతాల కోసం ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా రంజాన్ నెల వస్తే మసీదులు మరమ్మత్తు, ఆ మసీదుల కోసం పెయింటింగ్ అన్ని చేయడానికి పూర్తిగా ఫండ్స్ రిలీజ్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అక్కడి నుంచి వస్తే అబ్రాడ్ స్టడీస్, ముస్లిం మైనారిటీ పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి మైనారిటీ పిల్లల చదువు కోసం, మంచి చదువు కోసం వేరే కంట్రీస్కి వెళ్తే
వాళ్ళకి ఏ ఒక్క ఆదరణ లేదు. 10 లక్షల రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేసి అబ్రాడ్ స్టడీ ఎడ్యుకేషనల్ ప్యాకేజ్ కింద వాళ్ళకి కాపాడిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 2019లో వైఎస్ఆర్ పార్టీ పాలనలో వచ్చింది. పాలనలో వచ్చిన రోజు నుంచి కూడా వీళ్ళు పూర్తిగా బయట నుంచి మేము సెక్యులర్ అన్నారు, లోపల నుంచి పూర్తిగా తీసుకుపోయి బీజేపీతో ఉన్నారు. ఇక్కడ ఉన్న మన ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎన్ఆర్సీ సిఏఏ బిల్ వస్తే ఆయన వచ్చి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్లోర్ అపోజిషన్ లీడర్, దేనికి లోక్సభకి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏదైనా రిప్రజెంట్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు రిప్రజెంట్ చేస్తారు. ఆయన ఏమన్నారంటే ఎన్ఆర్సీ సిఏఏ బిల్ నేను చదవను, అన్కండిషనల్ గా నేను దానికి ప్రపోజ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. ఈ బిల్లు బీజేపీ పెడితే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి చేసింటది, నేను సపోర్ట్ చేస్తున్నాను, ఈ బిల్ పాస్ చేయమని చెప్పింది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రోటెం స్పీకర్ పదవి తీసుకొని ఈ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి బీజేపీలో కలిసి రాష్ట్ర శ్రేయస్ కోసం పనిచేస్తే ప్రోటెం స్పీకర్ పదవి పొందింది మిథున్ రెడ్డి గారు. ఆ ప్రోటెం స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఆ పార్టీలో అలయన్స్ లో ఉంటారో వాళ్ళకే పదవులు దక్కుతాయి. దాని భాగంగా పెద్దలు మిథున్ రెడ్డి గారికి ఆ ప్రోటెం స్పీకర్ పదవి కూడా దక్కింది. ఇదే కాకుండా వీళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా వీళ్ళు పూర్తిగా వైసీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళతో కలిసి ఉన్నారు. బట్ మా కలయిక వచ్చి రాష్ట్ర శ్రేయస్సు, వాళ్ళ కలయిక వచ్చి వాళ్ళ స్వార్థం కోసం. వాళ్ళు కలిసిన తర్వాత ఏవి పోలవరం కంప్లీట్ చేశారా? రాష్ట్ర నిధులు తెచ్చారా? రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమైనా చేశారా? ఏమి చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మైనార్టీల పట్ల ఏ విధంగా పనిచేశారంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వచ్చి నిరంతరం హిందూ ముస్లిం పేర్లతో గొడవలు చేపించి కొన్ని రీజనల్ పార్టీస్ కొన్ని వేరే పార్టీస్ వచ్చి దానికి చాలా పెద్ద లాభం పొందేవారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక్క రూల్ పెట్టారు. ఎక్కడైనా గొడవలు జరిగితే షూట్ అట్ సైట్ ఆర్డర్ ఇచ్చేసారు. ఎవరైనా ఎక్కడైనా గొడవలు చేస్తే షూట్ అట్ సైట్ ఆర్డర్ ఇచ్చేసారు. దాని తర్వాత ఒక్కసారి మళ్ళా గొడవలు జరిగితే అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా దొరికారు ఆ గొడవల్లో. అంటే ఏదో ఆయన మాట్లాడడానికి వెళ్ళారు అధికారులతో. అధికారులు ఏదైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా సుమారుగా కోటింగ్ ఇచ్చేసారు. దిస్ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అక్కడ మైనార్టీలకు ఈ రోజు వరకు కూడా ఓల్డ్ సిటీలో 2 నెలలు 3 నెలలు కర్ఫ్యూ ఉండేది. అన్నం దొరికేది కాదు, పాలు దొరికేది కాదు, నీళ్లు దొరికేది కాదు. అటువంటి ఓల్డ్ సిటీకి స్ట్రీమ్ లైన్ చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలక్షన్ జరుపుకునే దానికోసం రేపు మీ మీద తప్పుడు ప్రచారాలు చేస్తారు తెలుగుదేశం పార్టీ పైన. మీరు ఆ ప్రచారాలకు వెళ్ళొద్దండి, మీకు అది అవసరం లేదు. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో నేను ఉన్నాను. తప్పకుండా మీ ఏ ఒక్క హక్కు, మీ ఏ ఒక్క అభద్రతా భావం పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీ అన్ని విలువలు కాపాడుతూ ముస్లిం మైనార్టీల ఇంట్రెస్ట్ కలిసి నడుస్తాం, క్రిస్టియన్ మైనార్టీ ఇంట్రెస్ట్ కలిసి నడుస్తాం అని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నాం. క్రిస్టియన్ మైనార్టీస్ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. చాలామంది మీకేం చెప్తున్నట్టే నేను కూడా క్రిస్టియన్, నేను మీతో అంతా చేస్తాను. నేను సూటిగా అడుగుతున్నాను, క్రిస్టియన్ మైనార్టీస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని మీ ద్వారా ప్రెస్ ద్వారా మీకు సూటిగా అడుగుతున్నాను. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే రేపు మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకురాబోతున్నారు. ఈ మైనార్టీ సబ్ ప్లాన్ పూర్తిగా మైనార్టీల క్షేమం కోసం, మైనార్టీ అభివృద్ధి కోసం, మైనార్టీ ఉన్నతి కోసం, మైనార్టీల సంక్షేమం కోసం పూర్తిగా ఈ మైనార్టీ సబ్ ప్లాన్ పనిచేస్తుంది. వీళ్ళు వాళ్ళు చెప్పే తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు మీరు వెళ్ళొద్దండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనము రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ రాష్ట్రం కాపాడే బాధ్యత మన పైన ఉంది. ప్రతి ఒక్క ఆంధ్రుల పైన రాష్ట్ర విలువలు కాపాడాలా. ఈరోజు ఇంతవరకు కూడా జీతాలు, పెన్షన్లు రాలేదు. ఇప్పుడే నేను పెన్షనర్స్ మీటింగ్ వెళ్ళొస్తున్నాను. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది.
మన పైన ఉన్న బాధ్యత మనం ఇంకా పెంచుకుందాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. 175కి 155, 160 సీట్లు, 55 వస్తే చాలు. 25 సీట్లు ఉండాలి అపోజిషన్లో. వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలి, మనం కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అనుక్షణం ప్రజాపక్షం NIT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.